ఆక్వాకల్చర్లో చేపలు, రొయ్యల మిశ్రమ పెంపకం రైతుకు మంచి ఆదాయ వనరు. ప్రస్తుతం వనామి, తెల్ల చేపల పెంపకం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పాలీకల్చర్ విధానాన్ని అనుసరిస్తున్నారు. అంటే తెల్ల చేపలు, వనామి రొయ్యల మిశ్రమ పెంపకం అన్నమాట. 15 ఏళ్లుగా ఈ పాలీకల్చర్ విధానాన్ని అనుసరిస్తూ 100 ఎకరాల్లో సాగు చేస్తూ మంచి లాభాలు సాధిస్తున్న రైతు సూర్యనారాయణ రెడ్డి అనుభవాలను ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇక్కడ ఉన్న చేపల చెరువులను చూడండి. ఇతను వల విసిరితే చేపలు, రొయ్యలు వస్తున్నాయి కదూ. సాధారణంగా తెల్ల చేపలు, వనామీ రొయ్యల పెంపకం వేరువేరుగా ఉంటుంది. కానీ రెండింటినీ కలిపి పెంచడమేంటి అనుకుంటున్నారా? మీరు విన్నది కన్నది ముమ్మాటికి నిజమే. చేపలు, రొయ్యలను కలిపి పెంచడాన్ని పాలీకల్చర్ విధానం అంటారు. ఇదేదో కొత్త పద్ధతి కాదు. గత 20 ఏళ్లుగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నదే. అయితే ఇందులో బొచ్చ, రోహు, మృగాల, బంగారు తీగ వంటి తెల్ల చేపలతో పాటు వనామీ రొయ్యలను పెంచేవారు. కాని 2-3 ఏళ్ల తరువాత వైరస్లు ఆశించడంతో మళ్లీ రైతులు వేరువేరుగా సాగు చేస్తూనే ఉన్నారు. కాని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లిఖితపూడి గ్రామానికి చెందిన రైతు సూర్యనారాయణ రెడ్డి తెల్ల చేపలైన బొచ్చ, రోహు, గడ్డి చేపలతో పాటు రూప్చంద్ చేపలను కలిపి 15 ఏళ్లుగా పాలీకల్చర్ విధానంలో చేపలు, రొయ్యల పెంపకం చేపట్టారు. దీంతో ఎలాంటి వైరస్లు ఆశించకుండా సాగు లాభసాటిగా మారింది. ఓ పద్ధతి ప్రకారం సాగు చేపడితేనే లాభాలు వస్తాయని నిరూపిస్తున్నారు. మొట్టమొదట నేను టైగర్ రొయ్యలు సాగు చేసేవాడిని. తర్వాత వనామీ వచ్చింది, వనామీ కల్చర్లో కొంతకాలం సక్సెస్గానే నడిచింది. తర్వాత ఈ వైరస్లు విబ్రియో వైట్ స్పాట్ రావడం, వనామీ కల్చర్ వైట్ కట్స్ అయ్యి రావడం, వనామీ కల్చర్లో కూడా లాస్ట్లు నడిచాయి. తర్వాత నేనే సొంతంగా ఈ పాలీకల్చర్ ఎలా చేయాలి ఏంటని నేనే స్వతహాగా నేర్చుకుని గత 15 సంవత్సరాల నుంచి పాలీకల్చర్ చేస్తున్నాను. మొట్టమొదట రోహు, కట్ల, ఈ గడ్డి చేప, గ్రాస్ కార్పు ఈ 3 పెంచేవాడిని. అప్పుడు వనామీ మిక్సింగ్ చేసేవాళ్ళం పాలీకల్చర్కి. తర్వాత ఈ పాలీకల్చర్లో కూడా వైరస్ రావడం మొదలైంది. వైరస్ని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించి గత 2 సంవత్సరాలుగా నేను ఒక సెపరేట్ పాండ్స్లో, ఒక 7 ఎకరాల పాండ్స్లో ట్రయల్ వేసాను. ఈ ట్రయల్ పాండ్స్లో ఈ 2 సంవత్సరాల నుంచి కూడా పక్క చుట్టూ కంటామినేషన్ వైరస్ ఉన్నా కూడా ఈ పాండ్స్కి ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 ఇయర్స్లో ఒక్క క్రాప్కి కూడా వైరస్ రాలేదండి. 10 ఎకరాలు పాండ్కి రోహు వచ్చేసరికి 27,000 వేస్తున్నామండి. కట్ల వచ్చేసరికి 2,500, గడ్డి చేప వచ్చేసరికి 600, రూప్చంద్ వచ్చేసరికి 3,000, రోహు వచ్చేసరికి 150 గ్రాముల సైజు మారుస్తున్నాము. కట్ల వచ్చేసరికి 250 గ్రాములు, గడ్డి చేప వచ్చేసరికి 200 గ్రాములు, రూప్చంద్ 400 నుంచి 500 గ్రాములు వేస్తున్నామండి. ఇది కంటిన్యూషన్లో మేము సెపరేట్గా మంచి హ్యాచరీ నుంచి సీడ్ తెచ్చుకుని 20 to 25 డేస్ నర్సరీలో ఉంచి దగ్గర 3,000 కౌంట్ నుంచి 3,500 కౌంట్ వచ్చే పిల్లల్ని తీసుకుని వచ్చి ఈ మెయిన్ ట్యాంక్లో వదులుతున్నామండి. ఇలా వదలటం వల్ల గ్రోత్ బాగా వస్తుంది. ఎకరానికి వచ్చేసరికి అండి ఫస్ట్ మేము స్టార్టింగ్ కొంచెం అంటే హై డెన్సిటీ వేసామండి. పాలీకల్చర్లో హై డెన్సిటీ వేసాం. అంటే ఎకరానికి 1,00,000 కాడికి వేసాం. 1,00,000 కాడికి వేయటం వల్ల గ్రోత్ ఎఫెక్ట్ అవుతుందండి. అంటే ఇంచుమించు 120-130 కౌంట్ వచ్చేసరికి గ్రోత్ ఆగిపోతుంది. అంచేత మేమే మళ్ళీ తర్వాత ట్రయల్ చేసి 50,000 to 60,000 ఎకరానికి 50,000 నుంచి 60,000 వేసుకొస్తే మనకి అసలు గ్రోత్ అనేది ఆగట్లేదండి. ఎప్పుడైతే గ్రోత్ ఆగిందని కనపడుతుందో అప్పుడు మిడిల్ హార్వెస్ట్ చేస్తామండి. మిడిల్ హార్వెస్ట్ అంటే ఒక 30% తీస్తాం. ఆ తర్వాత మళ్ళీ అది కంటిన్యూ గ్రోత్ వచ్చేస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా గ్రోత్ ఆగితే మళ్ళీ ఒక మిడిల్ హార్వెస్ట్ చేస్తాం. ఈ 7 months కాలంలో 2 సార్లు వనామీ తీయొచ్చండి ఈ పాలీకల్చర్లో. అంటే మ్యాక్సిమం 50 కౌంట్ హార్వెస్ట్ చేయొచ్చు మనం. రోహు కానీ కట్ల కానీ ఈ రూప్చంద్ కలిపి చేప వచ్చేసరికి ఎకరానికి 5 టన్నులు వస్తుందండి. మనకి ఈ 6-7 months కాలంలో 2 క్రాప్స్ తీయచ్చు. 2 క్రాప్స్ కలిపి ఎకరానికి ఒక 17-18 క్వింటాలు రొయ్యలు తీయచ్చు. పాలీకల్చర్లో వేస్టేజ్ అన్నది అస్సలు ఉండదండి. అంచేత మనం ఈ చేపకు పెట్టే మెయింటెనెన్స్ తోటే కొంచెం ఎక్స్ట్రా మెయింటెనెన్స్ తోటి
రొయ్యి కూడా పట్టొచ్చు. ఇటీవల ఆక్వా సాగు తీవ్ర ఒడిదుడుకులను చవిచూస్తోంది. ఒక పక్క వాతావరణ పరిస్థితులు, మరోపక్క వైట్ స్పాట్ వైరస్తో రైతులు తీవ్రంగా నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. అయితే పాలికల్చర్ విధానంలో సాగు చేస్తే వైరస్ రావడం చాలా తక్కువని నిరూపిస్తున్నారు రైతు సూర్యనారాయణ రెడ్డి. అంతేకాదు ఫీడింగ్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెల్ల చేపల పంట కాలంలోనే వనామి 2 పంటలు తీస్తూ నికరమైన అధిక లాభాలను ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పాలికల్చర్ చేయని రోజుల్లో ఈ ఏరియేషన్ ఇవి ఉండి కాదండి. అప్పుడు మంత్లీ ఇదే పాండు మంత్లీ 100 గ్రాములు వచ్చేదండి గ్రోత్. ఈ రోజు మేము పాలికల్చర్ మొదలెట్టి అంటే ఏరియేషన్ కంటిన్యూ చేస్తామండి. డే టైము చేస్తాం, నైట్ టైము చేస్తాం. అంటే పొద్దున్న 8 గంటలుగా ఆపుతామండి ఏరియేటర్లో, ఫీడింగ్ కడతాము, మళ్ళీ 11 గంటలకి లేసేస్తాము. మళ్ళీ మధ్యాహ్నం 11 గంటలకు వేస్తే 2 గంటలకు ఆపేస్తామండి. 2 గంటలకు ఫ్లోటింగ్ వేస్తాం, ఫ్లోటింగ్ వేసి హెడ్ ఫీడ్ చేస్తాం, 4 గంటలకు ఆపేస్తాం. ఈ మెయింటెనెన్స్ చేయడం వల్ల మాకు అంటే ఒకటి చేపకి ఎటువంటి డిసీజు రాదండి. రెడ్ డిసీజ్ కానీ, మనకు పెయిన్ కానీ, తాటాకు తెగులు కానీ, సింకజలకు కానీ ఇటువంటి ఏవి కూడా రావు. గ్రోత్ కూడా ఇదివరకు 100 గ్రాములు వచ్చే ఇదే పాండు ఇప్పుడు 200 అబవ్ అండి, 225 ఆర్ 250 గ్రామ్స్ గ్రోత్ వస్తుంది ఫర్ ఎవ్రీ మంత్. పెయిన్ ప్రాబ్లం ఉండదండి. పెయిన్ ప్రాబ్లం ఎందుకు ఉండదంటే ఒక 200-300 కౌంట్ వచ్చేసరికి రొయ్య ఈ పాలికల్చర్ పాండ్లో పెయిన్ పెట్టే ఎగ్గు అవి తినేస్తుందండి. తినేసిన పెయిన్ కూడా తినేస్తుంది. అంచేత మళ్ళీ మనం వనామి తీసే వరకు కూడా ఈ పాండ్లో పెయిన్ అన్నది రాదండి. డిఓఆర్బి టన్ను చేపకి 40 కేజీస్ కాడికి కడతాము. నెక్స్ట్ ఎడ్జ్ ఫీడ్ కింద 1 లక్షకి ఒక బస్తాన్నర అంటే ఒక 35 కేజీస్ వనమి ఫీడ్ అంటే ప్రీమియం ఫీడ్ కాదండి, తక్కువ కాస్ట్ ఫీడ్ వేస్తాం. వీక్లీ ట్వైస్ అండి పెర్మెంటేషన్ చేసి జ్యూస్ ఇస్తున్నాము. వీక్లీ ట్వైస్. అది ఎలా చేస్తున్నామంటే ఎకరానికి 1 కేజీ ఇది బెల్లం అండి, ఎకరానికి 1 కేజీ బెల్లం, 1/2 కేజీ ఈస్టు, ప్రోబయోటిక్ ఒక 50 గ్రాములు, డిఓఆర్బి 5 కేజీలు, చెక్క 5 కేజీలు. ఇవి అంటే ఒక పెద్ద 1000 లీటర్ 10 ఎకరాలకి ఒక 1000 లీటర్ డ్రమ్లో ఇవన్నీ వేసి ఫెర్మెంటేషన్ చేస్తున్నాం బ్లోయర్ పెట్టి. 48 అవర్స్కి అది మార్నింగ్ 8 ఆ టైంకి ఇచ్చేస్తున్నామండి. అలా ఎవ్రీ వీక్ ట్వైస్ చేస్తున్నాం, 2 సార్లు. ఇలా చేయటం వల్ల మనకి ఈ చెరువులో న్యాచురల్ బ్యాక్టీరియా, న్యాచురల్ ఫుడ్ పుట్టి రొయ్యి కూడా సెల్లూజ్ రావడం కానీ లేదు. నెక్స్ట్ చేప కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది ఈ ఫెర్మెంటేషన్ చేసిన తర్వాత. ప్రత్యేకంగా చేప చేసిన వాళ్ళు నష్టపోతున్నారంటే డిఓబి కాస్ట్ పెరిగిపోయండి. లాస్ట్ అంటే ఇయర్ అయితే బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ 2 lakhs అబవ్ ఉండేదండి, 10 టన్నులు అబవ్ ఉంటే డిఓబి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది, మెటీరియల్ కాస్ట్ ఏమో అలాగే ఉండిపోవడం వల్ల ప్రతి ఫార్మరు కూడా ఇటు చేపల రైతులందరూ నష్టపోయారండి. లాస్ట్ 2 years కూడా నష్టపోయారు. అలాగే వనామీ కూడా ప్రత్యేకంగా వనామీ చేసే వాళ్ళు కూడా నష్టపోయారు. అంటే క్రాప్స్ రేట్లు ఏమీ లేవు, క్రాప్స్ ఏమో సక్సెస్ అవ్వట్లేదు. సక్సెస్ అయిన టైంలో మార్కెట్లు ఉండవండి. దాని మీద ఏ రైతు కూడా ప్రత్యేకంగా వనామీ చేసిన రైతు కూడా సక్సెస్లో లేడండి. నేను 3 ఎకరాల నుంచి స్టార్ట్ చేశానండి. 98లో 3 ఎకరాల నుంచి స్టార్ట్ చేశాను. ఈరోజు 100 ఎకరం చేస్తున్నాను. మొత్తం అంతా పాలికల్చర్ చేస్తానండి. వీక్లీ ట్వైస్ ఫెర్మెంటేషన్ చేయడం వల్ల ఈ చెరువుల్లో ఏ చెరువులో కూడా బ్యాక్టీరియా పెరగట్లేదండి. గ్రీన్ కాలనీస్ మా ల్యాబ్లోనే చెక్ చేసుకుంటాం. ప్రతి వారం చెక్ చేస్తాం. గ్రీన్ కాలనీస్ ఎప్పుడు 0 వస్తున్నాయండి. ఎకరానికి మనం ఒక 5 లక్షలు పెట్టుబడి అవుతుందండి, ఇది చేపకి ప్లస్ రొయ్యకి కూడా. మనకి ఈ కాస్ట్ ఏమో టోటల్ మెయింటెనెన్స్కి సరిపోద్ది, మనకి ఎక్స్ట్రా రొయ్యి మీద వచ్చేది మిగులుతుంది. ఈ పాలికల్చర్లో వనామీ హార్వెస్టింగ్ చాలా ఈజీ అండి. ఉన్న ప్రాన్స్లా కాకుండా ఈ వనామీ హార్వెస్టింగ్ పాలికల్చర్లో చాలా ఈజీ. ఒక 2 టన్నులు మిడిల్ హార్వెస్ట్ చేయాలంటే ఒక 2 వాళ్ళోళ్ళు ఒకే చోట ఉండి ఒక 1 అవర్లో వచ్చేస్తుందండి. 1 అవర్లో ఇసిరితే వచ్చేస్తుంది మొత్తం. అలాగే ఎన్ని మిడిల్ తీసినా ఫైనల్గా మన చెరువులో ఏమీ లేకుండా అంతా ఇసురాల దగ్గరికి వచ్చేస్తుందండి. అది చాలా బెనిఫిట్ అండి. ఇది మనం హార్వెస్టింగ్ చాలా ఈజీ వనామీ పాలికల్చర్లో.